హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ 15 ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. సో రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్, వాటి ఓటీటీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ అలానే మీరు ఏ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 పట్టుదల మూవీ. సో ఈ మూవీలో అజిత్ కుమార్ గారు అండ్ త్రిష అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్ గా ఫెబ్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 70 కోట్ల షేర్ ని అండ్ 145 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ వాళ్ళే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీలో మార్చ్ 3 నుంచి అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు మల్టిపుల్ ఆడియోస్ లో కూడా ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. లైక్ తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా పట్టుదల మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు మార్చ్ 3 నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 2 డబ్బా కార్టెల్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ లో జ్యోతిక గారు అండ్ శాలిని పాండే అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఫెబ్ 28 నుంచి ఈ వెబ్ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవబోతుంది. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కూడా ఈ వెబ్ సిరీస్ అయితే తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ సిరీస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఫెబ్ 28 నుంచి. ఇక నెంబర్ 3 లవ్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ లో నీరజ్ మాధవ్ అండ్ గౌరీజీ కృష్ణన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సిరీస్ ని మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ వాళ్ళు డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ మనకి ఫెబ్ 28 నుంచి అయితే స్ట్రీమ్ అవబోతుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ మల్టిపుల్ ఆడియోస్ లో కూడా అవైలబుల్ గా ఉండబోతుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ వెబ్ సిరీస్ ని అయితే తీసుకొస్తున్నారు. సో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్ లో ఫెబ్ 28 నుంచి. ఇక నెంబర్ 4 చావా మూవీ. సో ఈ మూవీలో విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఏ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పగలదు. ఈ మూవీ ఒక్క 10th డేనే 40 కోట్ల నెట్ రాబట్టి దుమ్ము రేపింది. అలా ఈ మూవీ ఇండియాలో 10 డేస్ లో 395 కోట్ల నెట్ అయితే రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 450 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. యాక్చువల్లీ మూవీ హిందీలో రిలీజ్ అయింది. అండ్ హిందీలో రిలీజ్ అయ్యి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే గ్రేట్ అని చెప్పాలి. సో మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేయమని మంచి డిమాండ్ అయితే క్రియేట్ అయింది. సో వాళ్ళు థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా లేదా ఓటీటీలో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. సో మీరు ఎవరైనా ఈ మూవీని చూసారా? చూసింటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 45 డేస్ అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్ లో రిలీజ్ అయిన 45 డేస్ తర్వాత ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా ఈ మూవీ మనకి మార్చ్ 4th వీక్ అయితే రిలీజ్ అవబోతుంది, మార్చ్ ఎండింగ్ న. సో ఈ మూవీకి సంబంధించి ఎవడో అన్అఫిషియల్ గా ఈ మూవీని హెచ్డీ అయితే లీక్ చేసి పడదొబ్బాడు. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే మనకి చాలా మూవీస్ అలానే వస్తున్నాయి. సో ఈ మూవీ మీరైతే థియేటర్స్ లో అయితే వాచ్ చేయండి. సో ఈ మూవీ థియేటర్స్ లోనే బాగుంటుంది. సో థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. మీకు హిందీ వచ్చుంటే హిందీలో వాచ్ చేయండి, లేదా వెయిట్ చేయండి, తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తారు. ఇక నెంబర్ 5 రేఖా చిత్రం. సో ఈ మూవీలో ఆసిఫ్ అలీ అండ్ అనసూర రాజన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఒక మలయాళం మూవీ. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది మలయాళంలో. అండ్ మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది ఈ మూవీ. పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుని మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. మనకి మార్చ్ 7th ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే రిలీజ్ అవబోతుంది. సో యాక్చువల్లీ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. బట్ ఓటీటీకి రిలీజ్ చేస్తున్నప్పుడు మలయాళంతో పాటు మల్టిపుల్ ఆడియోస్ లో కూడా వాళ్ళైతే తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా రేఖా చిత్రం మూవీ తెలుగు ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు మార్చ్ 7th నుంచి సోనీ లివ్ లో. ఇక నెంబర్ 6 సుజల్ సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ లో ఐశ్వర్య రాజేష్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ సీజన్ 1 కూడా రిలీజ్ చేశారు 2020లో. అండ్ 2020లో రిలీజ్ అయిన ఆ సిరీస్ మంచి హిట్ అయితే అవ్వింది. అండ్ ఇప్పుడు వాళ్ళైతే సీజన్ 2 కూడా మన ముందుకైతే తీసుకొస్తున్నారు. ఇక ఈ సిరీస్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ప్రెజెంట్ అయితే చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ మనకి ఫెబ్ 28 అయితే రిలీజ్ అవబోతుంది ఓటీటీలో. అండ్ అలానే ఈ సిరీస్ మనకి మల్టిపుల్ ఆడియోస్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ సిరీస్
సిరీస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా సూసైడ్ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో February 8 నుంచి. ఇక నెంబర్ 7 ముఫాసా ద లయన్ కింగ్. సో ఈ మూవీకి మహేష్ బాబు గారు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు మన తెలుగులో. అండ్ రీసెంట్ గా ఈ మూవీ మనకి వివోడ్ అయితే రిలీజ్ చేశారు, గూగుల్ ప్లే లో రెంట్ రూపంలో అయితే రిలీజ్ చేశారు. అండ్ వాళ్ళు ఇంగ్లీష్ తో పాటు హిందీ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేశారు, బట్ మన డబ్బుడ్ లాంగ్వేజెస్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా 3,200 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అండ్ మన ఇండియాలో 131 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. ఇక ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, యాక్చువల్లీ ఈ మూవీ మనకి ఓటీటీలో జియో హాట్స్టార్ లో అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ జియో హాట్స్టార్ లో April 1 నుంచి ఈ మూవీ అయితే రాబోతుంది అనమాట. సో April 1 న జియో హాట్స్టార్ లో మల్టిపుల్ ఆడియోస్ లో అయితే తీసుకొస్తారు. సో అప్పుడు మన తెలుగు వెర్షన్ కూడా ఈ మూవీ అయితే వస్తుంది అనమాట. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి రెంట్ రూపంలో అయితే ఉంది గూగుల్ ప్లే లో. సో April 1 నుంచి ఈ మూవీ మనకి మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా జియో హాట్స్టార్ లో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా ముఫాసా ద లయన్ కింగ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే తెలుగు వెర్షన్ కోసం మీరైతే వెయిట్ చేయాలి April 1 వరకు. ఇక నెంబర్ 8 కౌశల్య సుప్రజా రామ. సో ఇది ఒక కన్నడ మూవీ అనమాట. అండ్ ఈ మూవీ 2020లో అయితే రిలీజ్ అయింది థియేటర్స్ లో. అండ్ ఇప్పుడు ఈ మూవీని మన తెలుగు వెర్షన్ లో ఈటీవీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళైతే Feb 27న ఈ మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు Feb 27 నుంచి. ఇక నెంబర్ 9 సంక్రాంతికి వస్తున్న మూవీ. సో ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ January 14న థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందో మనందరికీ తెలిసిందే. సో ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు దాదాపు 300 కోట్ల పైగానే గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ప్రొడ్యూసర్స్ అయితే చెప్పారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది. అండ్ ఇప్పుడు వాళ్ళైతే ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇక ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ వచ్చేసి జీ తెలుగు వాళ్ళు అండ్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ మనకి టీవీలో అయితే స్ట్రీమ్ పోతున్నట్టు ఫస్ట్, తర్వాత ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు కదా. సో ఈ మూవీ ఫస్ట్ జీ తెలుగులో అయితే టెలికాస్ట్ అయితే చేస్తున్నారు March 1న సాటర్డే 6 PM కి ఈ మూవీని టీవీలో అయితే టెలికాస్ట్ అయితే చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 లో సేమ్ డేట్ న ఈ మూవీ మనకైతే స్ట్రీమ్ అవబోతుంది. సో G5 లో ఈ మూవీ March 1నే స్ట్రీమ్ కి అయితే తీసుకొస్తున్నారు. యాక్చువల్లీ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో అయితే స్ట్రీమ్ అయింది. బట్ ఇప్పుడు ఓటీటీకి వచ్చినప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో వాళ్ళైతే తీసుకొస్తున్నారు. లైక్ తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉండబోతుంది అనమాట. సో ఎవరైనా సంక్రాంతికి వస్తున్న మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తూ ఉంటే ఫస్ట్ టీవీలో చూద్దామంటే జీ తెలుగులో అయితే వాచ్ చేయొచ్చు March 1న 6 PM కి. ఓటీటీలో చూద్దామంటే G5 అయితే వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 10 తండేల్ మూవీ. సో ఈ మూవీలో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్ గా Feb month లోనే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 52 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అండ్ 91 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అండ్ 17 రోజుల్లో మన తెలుగు స్టేట్స్ లో 43 కోట్ల షేర్ ని అండ్ 70 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ 14 కోట్ల ప్రాఫిట్ అయితే రాబట్టింది అనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ March 7న అయితే రిలీజ్ అవబోతుంది. సో అఫీషియల్ గా వాళ్ళైతే కన్ఫర్మ్ చేస్తారు March 7న ఈ మూవీ మనకి ఓటీటీ అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ ఓటీటీకి రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు మల్టిపుల్ ఆడియోస్ లో అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఎవరైనా తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో March 7 నుంచి. ఇక నెంబర్ 11 కెప్టెన్ అమెరికా న్యూ బ్రేవ్ వరల్డ్. సో ఈ మూవీ కూడా మనకి రీసెంట్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు $289 మిలియన్ అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ 2025 లో అట్ ప్రెసెంట్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా అయితే ఉంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. అండ్ జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని ఏప్రిల్ లాస్ట్ వీక్ లో అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనకు తెలిసిందే ప్రతి హాలీవుడ్ మూవీ 3 months అయితే అగ్రిమెంట్ అయితే ఉంటుంది ఓటీటీకి. సో థియేటర్స్ లో రిలీజ్ అయిన 3 months తర్వాత ఓటీటీకి అయితే రిలీజ్ చేస్తారన్నమాట. సో అలా ఈ మూవీకి మన ఇండియాలో జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ జియో హాట్స్టార్ వాళ్ళు ఏప్రిల్ ఎండింగ్ న ఈ మూవీ అయితే మనకి తీసుకొస్తారు. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీ థియేటర్స్ కి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 12 రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. సో ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ అండ్ అనుపమ పరమేశ్వరన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ 3 days లో వరల్డ్ వైడ్ గా 50 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. అండ్ మన తెలుగు స్టేట్స్ లో 5.6 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ పోస్ట్ థియేటికల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి March 21న ఓటీటీకి అయితే వస్తుంది. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయండి, మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇక నెంబర్ 13 లైలా మూవీ. సో ఈ మూవీలో విశ్వక్సేన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1.40 లక్షల షేర్ అయితే రాబట్టింది. అండ్ గ్రాస్ వచ్చేసి జస్ట్ 3.40 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది.
కొట్టింది. సో అలా ఈ మూవీ 7 కోట్ల లాసెస్ అయితే మిగిలించింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మార్చ్ 7th అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో వెయిట్ చేయండి, ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక నెంబర్ 14 UI మూవీ. ఈ మూవీలో ఉపేంద్ర గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ డైరెక్టర్ కూడా ఉపేంద్ర గారు అయితే డైరెక్ట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది. December 20న ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇంకా ఓటీటీకి అయితే తీసుకురాలేదు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అండ్ రీసెంట్ గా G వాళ్ళు చూసుకుంటే మనకి టెలికాస్ట్ అయితే చేస్తున్నారు టీవీలో. అండ్ ఆ తర్వాత మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో సేమ్ ఈ మూవీ కూడా మనకి ఫస్ట్ టెలికాస్ట్ అయితే చేస్తారు, ఆ తర్వాత ఓటీటీకి అయితే స్ట్రీమ్ అయితే చేస్తారన్నమాట. సో అట్ ప్రెసెంట్ మనకి ఈ మూవీ మార్చ్ 1st వీక్ లో టెలికాస్ట్ చేయబోతున్నట్టు ఒక న్యూస్ అయితే వస్తుంది. సో అది అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ కావాలి. సో కన్ఫర్మ్ అయ్యాక నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక నెంబర్ 15 ILN మూవీ. సో ఈ మూవీలో శివకార్తికేయన్ అండ్ రఘుల్ప్రీత్ సింగ్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది. అండ్ యాక్చువల్లీ చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. అండ్ చాలా వీడియోస్ లో చెప్పాను, ఈ మూవీ మనకి ఓటీటీకి సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు తమిళ్ అయితే స్ట్రీమ్ అయితే చేస్తున్నారు. బట్ మన తెలుగులో వాళ్ళు స్ట్రీమ్ అయితే చేయట్లేదు, బికాస్ వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో మాక్సిమం ఈ మూవీ మనకి తెలుగులోకి ఇప్పుడప్పుడైతే రాదు. సో మీరైతే మర్చిపోండి. సో మీకు అంతగా ఈ మూవీ ఓటీటీలో చూద్దాం అనుకుంటే మనకైతే ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంది. HD ప్రింట్ అయితే ఉంటుంది, బట్ ఆడియో వచ్చేసి మనకు అంత క్లారిటీగా ఉండదు. సో మీరైతే ఒకసారి చెక్ చేయండి, మీకు తెలిసి ఎక్కడ ఉంటుందో. సో ఈ వీడియోకి తింది గైస్. అలానే మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ దిస్ యూ పేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.